కొత్తగూడెం వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. ఏం లొల్లి పెడుతున్నారు? నేను వస్తున్నా దాన్ని మంచిగా తయారొచ్చిండ్రా. నేనైతే ఎప్పట్లాగానే తయారై వచ్చిన. నేను ఎట్లా రిమిక్రీలు చేస్తా పేజీల మీద, టీవీలో ఎట్లా చేస్తా? నేను చూస్తారా నన్ను టీవీలో? నేను ఇప్పటిదాకా కార్లు వస్తుంటే ఫోటోలు దిగుతా అంటున్నారు. ఎందుకనాలే? సెల్ఫీస్ అంటే ఊకే కళ్ళల్లో జగ్గున మెరుస్తున్నది. వచ్చేటాకాలి నాగరాజన్న ధూమ్తారాక పాట పాడుతున్నారు. అందశ్రీ రాసిన పాట నాన్న నాగరాజన్న. ఓ నాగరాజన్న నన్ను చూడంగానే అన్న కూడా బిత్తిరైపోయిండు. అవును, నేను దగ్గర ఉన్నప్పుడు నా మెమోరీ వాళ్ళకు పోతుంది, పోయి బిత్తిరోళ్ళు అవుతారు వాళ్ళు కూడా. బిత్తిరే ఉంటది అనుకుంటున్నారా? మనకెవరైనా ఒకటే, కడుపు నిండా బువ్వ పెడితే చాలు మా అక్క 5 రూపాయలు ఇస్తుంది ఖర్చులకు. చూసుకుందాం ఇక శనగ బాటానాలు కొనుక్కుంటా తిరుగుతుంటా. నాగరాజన్న చెప్పే. అరే పాట దుమ్ము లేపినవు కదనే? మనది కాదంటే మొత్తం తెలంగాణ బిడ్డల పాట అది అన్నా. ఊకో అన్న, చూస్తే చిన్నగానే ఉన్నావు కానీ మస్తు పాటలు ఉన్నాయన్నా. తెచ్చుకున్నాం ఇక. అమ్మో నీయాసంటోళ్ళని నమ్మోదు. నేను బరువు ఉన్నా కదా, నాకేమన్నా ఎక్కువ తేలిగా ఉన్నారా? ఒక్కొక్క పార అయితే మా అక్కకు చెమటలు పట్టిస్తా. నిన్న ఎట్లా చేసిన? నేను ఏం చేసిన చెప్పుకోండి సూతముండి. మీకు నిజంగా జనరల్ స్టోరేజ్ ఉన్నారు అనుకో, నిన్న ఎపిసోడ్ లో ఏమొచ్చిందో చెప్పుకోండి. ఏం చేసిన? కరెంటు పోయినా అరి సింగరేన్లనే కరెంటు పోతే అక్కడ దిక్కు ఎట్లుంటారు? మళ్ళా కరెంటు పుట్టించారా మీరు? రాష్ట్రం అంతటి గుండెకాయ సింగరేణి. మీ ఊరి గురించి చెప్తే సప్పుడే చేస్తలేరు. ఎట్లా సౌండ్ బాక్సులు వలిగిపోవాలి. మళ్ళా శ్రీధర్ సార్ కూడా ఉన్నాడు ఈడ, బొగ్గుబాయిల పెద్ద సారు ఉన్నారు. ఈయన కూర్చున్నాడు, అలవ కూడా ఇచ్చిన ఏమంటలేదు, నమస్తే అంటుడు. అవును, మళ్ళా మీ అందరినీ కృషి చేయాలంటే శ్రీధర్ సార్ మమ్మల్ని అందరినీ పిలిపించిండు. విద్యుత్ శాస్త్రిని ఎందుకు కోరుకుంటారు? అందులో మంచితనం ఉంటది, అమాయకత్వం ఉంటది, నిజం ఉంటది. ఉంటారా ఉండరా? మళ్ళా ఆర్తలలో ప్రేమ కూడా ఉంటది, కొట్లాట కూడా ఉంటది. నేను మంగోలి మస్తు కొట్లాడతాం. సుజాత కొలువు ఎవరు ఇచ్చిండ్రు? విద్యుత్ శాస్త్రి అంటే ఎవరు? తీన్మార్ ఆర్తలు అంటే విద్యుత్ శాస్త్రేనా? ఒక పారి సాఫిట్ రక్కని కూడా యాడ్ చేయండి, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది మళ్ళా. అరే నా లాగు మంచిగా ఉందా? అమ్మో అరే అనొద్దు, ఇది మస్తు మంది 50-60 వేల జీతగాలే ఉన్నారు. ఏం రా లోరాస్ లాగా వేసుకొని వచ్చి మమ్మల్ని తిడుతున్నావు? మా జీతం ఎంతో ఎరకనా మీకు అంటారు కొత్తగూడెం వాళ్ళు. అంటే నేను ఊరుకుంటానా? అమ్మో నాకు కూడా మస్తు జీతమే వస్తుంది. నేను బయటికి వెళ్తే మస్తు మంది గుర్తుపడతారు, మిమ్మల్ని గుర్తుపడతారా? అయినా కూడా తెలంగాణకు గుండెకాయలు మీరు కదా అన్న. ఇన్ను మాస్టర్ కొట్టి బొగ్గుబాయి లోపలికి పోతే ఏమైతుంది? మళ్ళా మనిషి వస్తాడో లేదో తెలియదు. అవుట్ మాస్టర్ చూసుకొని అందులో పోయి దేవులాడికి వస్తారు. అంత గుండె ధైర్యంతో లోపలికి పోయి బొగ్గును దోస్తావన్నా కార్మికన్నా సలామన్నా. నిజమన్నా, 5-6 అంతస్తులున్నా లిఫ్టులు ఎక్కితేనే దాన ఆగిపోతే మస్తు బుగులు అవుతారన్నా, చెమటలు పడతాయి. అసొంటిది 5-6 కిలోమీటర్ల లోపలికి పోయి అందులోనే ఉంటామన్నా. బ్యాటరీ ఆగిపోతే నీ గుండె ఆగిపోయినంత పని అవుతుంది మాకు. వద్దన్నా, నువ్వు గట్టిగా ఉండాలి, నీ అలవాట్లు మంచిగా ఉండాలి. బొగ్గుబాయిలో సంపాదించిన పైసలన్నీ బుగ్గి పాలు చేయొద్దన్నా. అంటే ఏంటిది? వద్దన్నా, పానం ఖరాబ్ అయింది, నిద్ర పట్టదంట అని మళ్ళీ వచ్చి చేసినావు అనుకో అయిపోతుంది, నీ రీఛార్జింగ్ జల్దీ అయిపోతుంది. అయిపోయినాక ఏమవుతారు? పిల్లలు ఆగమవుతారు. అప్పుడు ఏమవుతుంది? ఫోటో పెట్టి దాన్ని చేస్తారు. లక్షల రూపాయలు జీతం తీసుకొని లక్షణంగా బతకాలన్నా సింగరేనన్నా నువ్వు.
అవునన్నా, తెలంగాణకు ఎలుగులు వంచుతున్నారు మీరు. ఆ? అందుకే నేను ఇప్పుడు ఒక పాట పాడతా. ఓ సత్తి ఇదో నాగరాజన్న. ఓ సత్తి ఇదో నువ్వు బిత్తిరి బిత్తిరి చేస్తున్నావని నాకు తెలుసు కానీ నాగరాజన్న అత్తుండే కానీ ఇగో ఓ ఏమో నాకు బిత్తిరి బిత్తిరి అవుతుంది నేను పోతున్నా. అట్టానా నువ్వు మళ్ళీ పాట పాడుతున్నాను సినిమాకి వాడికి, ఎందుకంటే ఇవాళ తెలంగాణ సంబరాలు. పాడితే గిడితే తెలంగాణ పాడే వాడు మరి. అట్లా అంటున్నావా? మీరేమంటారన్నా? మళ్ళీ ఇప్పుడు నేను నేర్చుకొని వస్తాను. అమ్మో సిట్టి రా జేబులో పెట్టుకున్నా నేను. ఎక్కడవా మరి రాసుకున్నా నేను. ఒక్కొక్క పారి మతి మారుస్తా నేను. ఆకలి అయిందనుకో నేను మరికారట ఎగిరిపోతుంది. అందుకే రాసి పెట్టుకున్నా. ఏంటిది? అమ్మా ఏ నాగరాజన్న పక్క పంట ఉంటానా? ఎక్కడ పోయినా? లొల్లి పెట్టకండి, ఊకండి ఊకండి ఊకండి, జర సేపు వదలకండి. ఏ పాట తప్పులు పోతే ఏమనుకోకండి, మీ పోరన్నే కదా క్షమించుండ్రి, సరేనా? మళ్ళా పెద్ద మనిషి అందశ్రీ రాసిండు, పాడింది ఆయన్నే ఈ పాట. జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలో ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ జననీ జయ చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం. పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిల శుభతరు. మీరు చెప్పినట్టు చేయండి, లేకపోతే సరే నాకు మాట వస్తుంది. ఎంతసేపు ఎడిటింగ్ చేయాలమ్మా మీకోసం ఇక్కడ? ఎంత పాలని ఉంటారు అలా చెట్టు ఉత్తది ఏంటంటే, చెట్టు ఎక్కిన పరిస్థితి వేరే ఉంటుంది, చెట్టు కింద ఉన్న పరిస్థితి వేరే ఉంటుంది. చెట్టు కిందానికి ఎమర్జెన్సీ వచ్చిందనుకో పోతారు, పక్క పంటే బాత్రూమ్లు ఉంటాయి కాబట్టి. చెట్టు పైన ఉన్నవానికి ఎమర్జెన్సీ ఉంటుంది, వాడు ఏం చేస్తారు? ఏం చేయలేరు. అసలు పరిస్థితి ఇస్తున్నారు. ఏమనుకుంటున్నావు? అబ్బా అందరూ మంచుకున్నారా? చిన్న ఫోన్ మాట్లాడుకొని వస్తాం. వెయిటింగ్ ఫర్ మీ, ఫర్ నాట్ ఫర్ యూ. ఈజ్ ఇట్ ఓకే ఫర్ మీ? ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫర్ మీ. ఇప్పుడు ఫర్ యూ. ఓకే, వెరీ నైస్. చేస్తున్నారమ్మా, మీరు చెయ్యాలి ఎప్పుడైనా కానీ. ఓకే, మంచిది, ఉంటా. మీరు అడగాలి. అందరు మంచుకున్నారా? సూపర్. మీరు కూడా అడుగుంది. నేను ఎట్టున్నాను. నేను ఎట్టున్నా ఇప్పుడు? మస్తు జోకింగ్ చేసిండు, మస్తు నవ్వు వస్తున్నాయి కదా దీంట్లో. ఇది మొన్న బాహుబలి సినిమా పోతే రజనీకాంత్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. ఇది బాహుబలి సినిమాలో ఉన్నది కదా రజనీకాంత్, ఆఫర్ ఇచ్చిండు. మంచిగున్నాయా ఫెడ్స్? సూపర్. కాబట్టి కొంచెం కర్రీగా అనిపిస్తున్నాయా? చూసే కన్నుల బట్టి అందంగా పడ్డా. అంతేనా? నీ కంటికి నల్లగా పడ్డా నేను, ఆ కంటికి ఎర్రగా పడ్డా. ఈ కంటికి గ్రీన్ కలర్లో పడితే ఆ కంటికి బ్లూ కలర్లో పడతా. అది కన్నుకు సంబంధించిన విషయం. అయితే మాకు వైట్ కలర్ కనబడతలేదండి. అసలు వైట్ అనేది ఒక కలర్ కానే కాదు. అంతేనా? తెల్లగా ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారా? అమెరికాలో కూడా ఇప్పటి వరకు ఎవరు తెల్లగా లేరు. అది ఒక కలర్ మాత్రం. ఇటువంటి విషయాలు మీరు నన్ను ఎప్పుడు డైరెక్ట్ అడగకూడదు. కోడిదమా క్వశ్చన్ అడిగినావు కాబట్టి ఇప్పుడు చెప్పిన. ఓకేనా? ఫైనల్గా చూసినట్టయితే మీకోసం కిలకిల భాష మాట్లాడాలా? మాట్లాడు. కిలకిల నేందా చొర్వా నా పడే నా జరుగుదా మీరు వచ్చినప్పటి నుంచే అందరూ వాడుతున్నారు. కావుదా తెలుసా నా ఉందా
పైన ప్లేస్ ఉండదు, పైన ప్లేస్ ఉండదు, తలకాయ పైన ప్లేస్ ఉండదు. ఏమో తీసు కాండా బతుకమ్మ దసరా పండుగ, బతుకమ్మ పండుగ, గొడ్డమ్మ చేద్దా ఓడదానా ఎవరు కానీ పెట్టాను రా నాయన కిలికిలి అని. వినాయకుని పెట్టినావా సత్య? వినాయకుని పెట్టినావా? జై బోలో గణపతి బప్పాకే. జై. పొద్దుగాల లేచి సన్నీళ్ళతో తానం పోసుకుంటే ఎందుకు సరదా అవుతుంది మరి సన్న